చెప్పాలని వారు చెప్పినప్పుడు శ్రీహరి గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని వారు నన్ను అడిగినప్పుడు నేను వారిని ఒక మాట అన్నాను, సార్ మా బిడ్డలకు ఇంకా కూడా నాణ్యమైన విద్య అందుబాటులో లేదు, అది గురుకుల పాఠశాలల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకొక్క 125 గురుకుల పాఠశాలలు ఇవ్వాలంటే ఆ మనసున్న మహారాజు నేను 125 గురుకుల పాఠశాలలు అడిగితే ఈరోజు 500 గురుకుల పాఠశాలలు మంజూరు చేసి పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్న మహామనిషి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను, అయ్యా KG to PG ఇంకా ప్రారంభం కాలేదని మీరు విమర్శలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల పాఠశాలలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మరి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా మేము విద్యను అందిస్తున్నామే, అది KG to PGలో భాగం కాదా అని అడుగుతున్నా. ఇది మీ కళ్ళకు కనిపించడం లేదా అడుగుతున్నా. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎన్నో రెట్లు జనాభాలో కానీ వైశాల్యంలో కానీ పెద్దగా ఉన్న రాష్ట్రాలు మరి ఈనాడు మన కేసీఆర్ స్థాపించిన విధంగా గురుకుల పాఠశాలలు స్థాపించాయని నేను అడుగుతున్నా. మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా. అంతేకాదు ఇవాళ షెడ్యూల్ కులాలలో షెడ్యూల్ తెగలలో వెనుకబడిన తరగతులలో మైనార్టీలలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళ విద్యా ఖర్చుల కొరకు 20 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేక జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, లేదా కేసీఆర్ గారి స్కాలర్షిప్ కానీ ఈరోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఒక వరంగా పరిగణించింది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మేమందరము, నేను కానీ వేదిక పైన ఎస్సీ ఎంపీలము, ఎస్టీ ఎంపీలము, ఎస్సీ ఎమ్మెల్యేల అందరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా బిడ్డలు హాస్టళ్లలో చదువుకుంటున్నారు, మా బిడ్డలు హాస్టళ్లలో చదువుకుంటున్నారు, ఆ బిడ్డలకు మెస్ ఛార్జెస్ సరిపోవడం లేదు, ఆ బిడ్డలకు స్కాలర్షిప్స్ సరిపోవడం లేదు, దయచేసి ఆ బిడ్డల యొక్క మెస్ ఛార్జెస్ను స్కాలర్షిప్స్ పెంచమని అడిగితే వెంటనే తక్షణమే సమాచారం తెప్పించుకొని ఆ మెస్ ఛార్జెస్ను స్కాలర్షిప్స్ను పెంచిన మహనీయుడు మన కేసీఆర్ గారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అరే అంతెందుకయ్యా, వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు, నిండు వేసవిలో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు నెత్తి మీద కుండలు పెట్టుకొని మంచినీటి కొరకు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న ఆడపడుచులను చూసి మనసు చెలించి, నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత నా ఆడపడుచులు కుండనెత్తిన పెట్టుకొని కిలోమీటర్ల దారిని నడుచుకుంటూ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రావద్దు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, మరి ప్రతి గిరిజన గూడానికి, ప్రతి కోయగూడానికి, ప్రతి దళిత పల్లెకు కూడా పైప్ లైన్ ద్వారా, ట్యాప్ ద్వారా రక్షిత మంచినీరు ఇస్తానని ప్రకటించి ఇవాళ మిషన్ భగీరథ ప్రోగ్రాం తీసుకొని వేగంగా పనులు జరుగుతున్నాయే, అవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నా. 2018 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పల్లెలకు, అన్ని పట్టణాలకు, అన్ని హౌస్ హోల్డ్స్కు పైప్ లైన్ ద్వారా, ట్యాప్ ద్వారా ఒకవేళ రక్షిత మంచినీరు తాగించలేకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అని ధైర్యంగా ప్రకటించిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అరే దేశంలో మీకు ఎవరికన్నా ధైర్యం ఉన్నది రాబాయ్, ఎవడైనా కాంగ్రెస్ వాడు ఆ మాట చెప్పగలుగుతాడు రాబాయ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒకసారి చూసినప్పుడు మనకు ఏ ప్రతిపక్షాలు కూడా బలంగా ఈరోజు లేవు, వాళ్ళ విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజలకు మనం చేసే మంచి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో తెలుగుదేశంకు స్థానం లేదు, తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి ఆదరణ లేదు, తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టులను ప్రజలు నమ్మడం లేదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి గ్రామంలో పునాదులు లేవు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 15కు 15 కూడా ముఖ్యమంత్రులుగా ప్రకటించుకునే మనుషులు మన కేసీఆర్కు సాటి అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక బాహుబలి మన కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అధికార దర్పంతో వీగిపోకుండా, గర్వంతో వీగిపోకుండా ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసి వారి ఆదరాభిమానాలను చూరుకొని
మన పార్టీని పటిష్టం చేయాలి, మన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సభకు అశేషంగా విచ్చేసిన లక్షలాది మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నా, తెలంగాణ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నా, పేద వర్గాల కష్టాలను కడతీర్చడానికి కష్టపడుతున్న కేసీఆర్ గారిని నిండు మనసుతో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మరొక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు మహమూద్ అలీ గారు ఉర్దూలో తమ సందేశాన్ని వినిపిస్తారు.